మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. మనిషి సరైన లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధనకు సవ్య దిశన శ్రమిస్తే ఎంతటి కష్టమైన కార్యమైనా సిద్ధిస్తుందని నిరూపించారు కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన పిట్టల దీక్షిత్. నమస్తే అండి పిట్టల దీక్షిత్ గారు. సార్ నమస్తే. చాలా స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు కర్నూలు హెడ్ క్వార్టర్ లో. మీ స్కూల్లో ఎందుకు ఎంచుకోవాలంటారు? ఈ విద్యారంగ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చిన నేపథ్యంలో మీకు ఏదో పెద్ద అవార్డు వచ్చిందని విన్నాం సార్. ఏంటి అవార్డు అసలు? ఇది వచ్చేసి ఉన్నత విద్యావేత్తగా, ఒక విద్యా ప్రదాతగా మీరు ఇప్పుడు విద్యార్థులకు కావచ్చు, లేకపోతే విద్యార్థుల పేరెంట్స్ కావచ్చు, మీరు ఇచ్చే సలహా ఏంటండి? సార్ ఫస్ట్ అనేది మనకు జీవితంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. మనిషి సరైన లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధనకు సవ్య దిశన శ్రమిస్తే ఎంతటి కష్టమైన కార్యమైనా సిద్ధిస్తుందని నిరూపించారు కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన పిట్టల దీక్షిత్. ముచ్చటగా 3 పదుల వయసైనా నిండక ముందే విదేశాల్లో ఉన్నత విద్యలను అభ్యసించి కర్నూలు జిల్లా విద్యారంగ యవనికపై తనదైన ముద్ర వేస్తున్న పిట్టల దీక్షిత్ ప్రస్తుతం మన కర్నూలు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి పిట్టల దీక్షిత్ గారు. సార్ నమస్తే సార్. ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఎలా ఉన్నారండి? సార్ చాలా బాగున్నాను సార్. దేవుడి దయ వల్ల, మా తల్లిదండ్రుల దయ వల్ల. ముందుగా ఈ సుమన్ టీవీకి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదములు. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే, అంటే మీ తండ్రులు తాతలు ఏం చేసేవారు? అంటే ఆర్థికంగా స్థితిమంతులా, లేకపోతే మిడిల్ క్లాస్ చెందిన వారండి మీరు? సార్ మా తాతగారు వ్యవసాయం చేసేవాళ్ళు. అంటే పెద్దగా సంపాదన కానీ ఏం ఉండేది కాదు. ఏమి చదువుకోలేదు కూడా. తర్వాత మా నాన్నగారు ఎడ్యుకేటెడ్. ఇద్దరు, మా తాతగారికి మా నాన్నగారు, తర్వాత మా అత్తగారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో మా తాతగారు పడిన కష్టము నెక్స్ట్ జనరేషన్ పడకూడదని చెప్పి మా నాన్నగారిని చదివించారు. చిన్న పొలం సార్, పెద్ద పొలం కూడా కాదు. ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవాళ్ళు. మా ఫాదర్ కష్టపడి చదువుకొని తర్వాత మా ఫాదర్ ఒకసారి ఇంటర్లో ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. దాన్ని మా ఫాదర్ ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా జీవితంలో ఎప్పుడు ఫెయిల్ కాకూడదని చెప్పి అతను చాలా కష్టపడి చదివి పైకి వచ్చి టీచర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి విద్యా సంస్థలను స్థాపించి ఎంతో ఎత్తుకెదిగి తర్వాత మాకు సపోర్ట్ చేసుకుంటూ మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ మమ్మల్ని ఒక మార్గదర్శకంలో పెట్టారు. అంటే మీ నాన్నగారు ఉపాధ్యాయులు అన్నారు, అంటే ప్రభుత్వ రంగాన ఉపాధ్యాయులు అంటే అట్లా ప్రైవేట్ స్కూల్లో 175 రూపాయలకి స్టార్ట్ చేశారు సార్ 1986-87 ప్రాంతంలో. దాని తర్వాత లేదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి, విద్యను అందరికీ అందించాలి. ఆ నేపథ్యంలో ఒక స్కూల్ని, పాఠశాలను స్థాపించి దానికోసం మా నాన్నగారు, మా అమ్మగారు, మా నాన్నగారి పేరు శేషన్న గారు, మా అమ్మగారి పేరు అరుణశ్రీ, వాళ్ళిద్దరు అహర్నిశలు కష్టపడి మొట్టమొదట స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి 32 మంది సార్. 32 మందితో వాళ్ళు విద్యా సంస్థల ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు సుమారు మా అన్ని విద్యా సంస్థల్లో 5,000 మంది వరకు ఉన్నారు. సో వాళ్ళ అడుగుజాడల్లో నేను కూడా నడవాలి, భారతదేశానికి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నా కూడా వెనక్కి తిరిగి రావడం జరిగింది. ఓకే అండి. మీ అమ్మగారు కూడా ఉపాధ్యాయులు? అవును సార్. మా అమ్మగారు ప్రైవేట్ దాంట్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండేవారు. తర్వాత గవర్నమెంట్ టీచర్గా కూడా అపాయింట్ అయ్యారు. ఉద్యోగం డిఎస్సిలో వచ్చింది. అయినా కూడా 1 సంవత్సరం తర్వాత దాన్ని రిజైన్ చేసి లేదు మనం ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పి మొత్తం స్కూల్స్ వైపే రావడం జరిగింది. మీ పేరెంట్స్ ది ప్రేమ వివాహం అని విన్నామండి, ఇది వాస్తవమేనండి? వాస్తవం సార్. అంటే 1980s లో ఈ లవ్ మ్యారేజెస్ అంటే కొత్త సొసైటీలో కొద్దిగా ఒక విధంగా చిన్న చూపు ఉండేదండి. అది వాస్తవం కదండి? వాస్తవమే సార్. కానీ వాళ్ళు దాన్నే ఛాలెంజింగ్ గా తీసుకున్నారు సార్. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, కొన్ని మన చేతుల్లో ఉండవు, కొన్ని దైవాధీనాలు. కానీ వచ్చే సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకి ఇచ్చింటాడు. వాటిని సమయానికి బయటికి తీసి మనం ఏంటో మనం నిరూపించుకోగలిగితే మనం దేన్నైనా సాధించవచ్చు అనేది వాళ్ళు కసితో పైకి వచ్చారు.
ఏదో ఒకటి చేయాలనే కసితో పైకి వచ్చారు. సో అలాంటివి నేను వాళ్ళ దగ్గర నుంచి బాగా ఓకే అండి, ఇప్పుడు మీకున్న విద్యార్హతలు ఏంటండి? అంటే మీరు ఎక్కడెక్కడ ఎంత దాకా చదివారండి? నేను మా పాఠశాలలోనే చదువుకున్నాను సార్ 10th క్లాస్ వరకు. 10th క్లాస్లో నేను స్కూల్ టాపర్. నేను చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడిని. సో ఇంటర్మీడియట్ వచ్చేసి హైదరాబాద్లో నేను అభ్యసించినాను, నారాయణ అండ్ చైతన్య రెండిట్లో. తర్వాత బీటెక్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్లో చేశాను, ద ఇక్ఫా యూనివర్సిటీ అని చెప్పి హైదరాబాద్లో ఉంది అది. దాని తర్వాత నేను అమెరికా వెళ్ళడం జరిగింది ఉన్నత విద్యను అభ్యసించడానికి. అసలు ఏంటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అక్కడేంటి. అప్పుడు కొంచెం అది మక్కువ ఉండేదన్నమాట. అసలు యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే లేదు, బాగా చదవాలి, ఇంకా బాగా చేయాలి అని చెప్పి యుఎస్లో ఎంఎస్ చేయడం జరిగింది. ఎంఎస్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, స్పెషలైజేషన్ వచ్చేసి థర్మల్ ఇంజనీరింగ్ అది. అక్కడ దాదాపు అందరికీ 2-2.5 సంవత్సరం పడుతుంది రీసెర్చ్ ఓరియంటెడ్ చేయడానికి. నేను 1.5 సంవత్సరంలోనే ముగించడం జరిగింది. ఆ 1.5 సంవత్సరంలోనే ముగించి, లేదు ఇట్లా కాదు, మనం ఇక్కడ ఉంటే మెకానికల్ లైఫ్గా ఉండిపోతుంది, డబ్బులు వెనకాల పరిగెత్తడం అవుతుంది, దేవుడి దయ వల్ల మాకు కొంచెం ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాము, లేదు ఇలా కాదు, ఏదో ఒక మార్పు తీసుకురావాలి, అందరు అక్కడికే వస్తుంటే ఆ దేశం ముందుకు పోతుంది కానీ మన దేశం ముందుకు పోదు అని చెప్పి నేను వెనక్కి రావడం జరిగింది. నేను ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్, సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అయ్యాను, 2 సార్లు మెయిన్స్ కూడా రాశాను. సో ఆ సివిల్ సర్వీసెస్ కోచింగ్ నన్ను పూర్తిగా మార్చేసింది. దేశానికి ఏదో ఒకటి చేయాలనే ఆశ ఉన్న వాళ్ళంతా ఫస్ట్ సివిల్ సర్వీసెస్ వైపే చూస్తారు. సో అలా ఇలా రావడం జరిగింది. తర్వాత ఇట్లా విద్యా సంస్థల్లోకి ఎంటర్ కావడము, శ్రీలక్ష్మి విద్యా సంస్థల్ని టేక్ ఓవర్ చేయడము, వాటిని సక్సెస్ఫుల్ గా రన్ చేయడము జరుగుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నది మీకు చిన్నతనం నుంచి ఉన్న ఒక లక్ష్యం అండి. అవును, కానీ ఆ లక్ష్యాన్ని మీరు ఎందుకు సాధించలేకపోయారు? కొన్ని అనివార్య కారణాలు. 2 వచ్చేసి కరోనా పాండమిక్ పీరియడ్లో నాకు ఎగ్జామ్ రాసేటప్పుడు నేను కోవిడ్ పాజిటివ్ సార్. సో నాకు అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అలా టైంలో మాస్క్ పెట్టుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాను. ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది, ఫుడ్ కానీ ఏమన్నా కానీ. అదొకటి రీజన్. ఇంకా ప్రయత్నించి ఉండొచ్చు అనే వరకు నేను పోరాడాను. సో అదే కొన్ని కారణాలు, కొన్ని మన చేతిలో ఉండవని నేను చెప్తాను కదా, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్లు. మేబీ నా మార్పు తర్వాత నా శక్తి అంతా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కే రాసి పెట్టుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు థర్మల్ ఇంజనీరింగ్ చేసిన మీకు విదేశాల్లో మంచి పర్సెంట్ ప్యాకేజెస్ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీకు ఎందుకంటే ఈ సమాజం అంటే కర్నూలు అనుకోండి, మీ స్వదేశం అనుకోండి, ఎందుకంత మీకు ఈ తపన? అది తపన అనేది చిన్నప్పటి నుంచే ఉంది సార్. అది మా స్కూల్లో అలా నేర్పించేవాళ్ళు, మా పాఠశాలలో. మా అమ్మ నాన్నగారే కాబట్టి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు. దేశానికి నువ్వేమి ఇచ్చావు అనేది దేశం నీకేమి ఇచ్చింది అనేది కాదు, దేశానికి నువ్వేమి ఇచ్చావు అనేదే ముఖ్యం. అందరు అక్కడికి వెళ్ళిపోతుంటే ఇప్పుడు భారతదేశం ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఇప్పుడు అందరూ అంటుంటారు అమెరికా డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది? అమెరికాని సగం పైన అభివృద్ధి చేసిండేది మన ప్రజలే. అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ ఉండి మనం కష్టపడి మనం దేశాన్ని డెవలప్ చేస్తే మన దేశం కూడా పైకి వస్తుంది. మనం ఎన్నోసార్లు మనం క్రికెట్ మ్యాచ్ చూసినా ఏం చూసినా మనం అనుకుంటున్నాం మనమే గెలవాలి. అలాంటిది ఇక్కడ ఉంది, ఎందుకు చేయకూడదు? ఎందుకు అక్కడికే వెళ్ళాలి? డబ్బులు వెనకాల పరిగెత్తడం అనేది నాకు ఎప్పటి నుంచో నచ్చని విషయం సార్. సో నా మైండ్ సెట్కి అక్కడ సెట్ కాదు. దేశానికి అయితే గట్టిగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. అది చిన్నప్పుడే బాగా నాటుకుపోయింది. సో ఇప్పుడు అత్యుత్తమ ఫలితాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీలక్ష్మి విద్యా సంస్థలు అనే స్థాయికి మీరు మీ విద్యా సంస్థలు చేరాయండి. ఇది ఏ విధంగా సాధ్యపడింది అంటారు? సార్ ఇదంతా తల్లిదండ్రుల కోఆపరేషన్, పిల్లల కోఆపరేషన్, టీచర్స్ కోఆపరేషన్ ఒకటి. రెండవది వచ్చేసి ప్లానింగ్. మన జీవితంలో ఏం చేయాలనుకున్న ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. సో ఆ ప్రణాళికను మేము చాలా జాగ్రత్తగా వేస్తామన్నమాట. అంటే ఒక ప్రణాళిక వేసేటప్పుడు మేము ఎన్ని విధాలు ఆలోచిస్తామంటే, విద్యార్థుల సైడ్ నుంచి ఆలోచిస్తాము, పేరెంట్స్ సైడ్ నుంచి ఆలోచిస్తాము, తర్వాత టీచర్స్ సైడ్ నుంచి ఆలోచిస్తాము, మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఆలోచిస్తాము, సొసైటీ సైడ్ నుంచి ఆలోచిస్తాము, తర్వాత ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ ఎలా సెట్ చేస్తాడు అనేది ఆలోచిస్తాము. సో అన్ని కోణాల్లో దాన్ని విశ్లేషించి ఒక ప్లానింగ్ తయారు చేయడం జరుగుతుంది. ఆ తయారు చేసిన దాన్ని ఇంప్లిమెంట్ కరెక్ట్గా చేయాలి. సో ఆ ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా దాన్ని అప్పటికప్పుడు
సరిదిద్ది ఓకే పిల్లోడికి తక్కువ వచ్చాయి, ఎందుకు తక్కువ వచ్చాయి దాని రీజన్ కనుక్కొని నెక్స్ట్ టెస్ట్కి రిపీట్ కాకుండా, అంటే ఒకసారి చేస్తే తప్పు అంటారు, రెండోసారి చేస్తే బ్లండర్ అంటారు, మూడోసారి చేస్తే పాపం అంటారు. సో మనం ఆ వరకు వెళ్ళకూడదు అని చెప్పి మేము అలా ప్లానింగ్ కూడా మనం బ్లండర్ వరకు కూడా తీసుకెళ్లకుండా ఎక్కడ ల్యాక్ అవుతున్నాం అనేది వెంటనే అన్వేషించి విశ్లేషణ చేసి దాన్ని మళ్ళీ పునరావృతం చేసి నీట్గా ఎగ్జిక్యూషన్ పార్ట్ నీట్గా వెళ్ళేటట్లు చేసి రిజల్ట్ తెప్పిస్తాం. మాకు మెయిన్గా మార్క్స్ కంటే అవుట్పుట్ ఎక్కువ కావాలి, అవుట్కమ్ ఎక్కువ కావాలి. మార్క్స్ ఓరియంటెడ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మారాలనేదే నా కోరిక. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ వైపు నుంచి చూస్తే చాలా చాలా స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు కర్నూలు హెడ్ క్వార్టర్ లో. మీ స్కూల్లో ఎందుకు ఎంచుకోవాలంటారు? మీ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే అసలు? సార్ మా స్కూల్ ప్రత్యేకత చెప్పాలి అంటే మేము మార్క్స్ వెనకాల పరిగెత్తాం సార్. మార్క్సే మా వెనకాల పరిగెత్తేలాగా చేస్తాం. ఫస్ట్ థింగ్ మార్క్స్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అంతా పేరెంట్స్ వీళ్ళ ఆలోచన అంతా మార్క్స్ పైన ఉంది, ఇదొక కోణం అయితే. ఇంకొకటి ఏమంటే మనం ఎన్నో ఉదాహరణలు చూసాం. 10th టాపర్స్ వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్లో ఫెయిల్ కావడము, 10th టాపర్స్ వచ్చి ఐఐటీస్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా జీవితంలో ఫెయిల్ కావడము. మనకు దేనికైనా బేస్ వచ్చేసి మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎవరు అవునన్నా కాదన్నా ఈ దేశం యొక్క భవిష్యత్తు స్కూల్ పాఠశాల 4 గోడల మధ్యనే తయారవుతుంది. మన ఇంటికి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో స్కూలింగ్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. సో స్కూలింగ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. మనం చిన్నప్పటి నుంచి ఏం అలవాటు చేయాలి? మార్క్స్ తెచ్చుకునే దానికంటే నీకు సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమవుతుంది, నువ్వు అర్థం చేసుకున్న దాన్ని నువ్వు ఎంతవరకు పేపర్ మీద పెట్టగలుగుతున్నావు, ఎంతవరకు రాయగలుగుతున్నావు, ఎంతవరకు చెప్పగలుగుతున్నావు, మనం దీని మీద ఫోకస్ చేయాలి. మీరు చూడండి, సైంటిస్టులు అనేవాళ్ళు టాపర్స్ అయి ఉండరు ఎప్పుడు. వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకున్నందుకే వాళ్ళు సైంటిస్టులు. ఏదో బట్టి సిస్టమ్ కొట్టిపోతే సైంటిస్టులు అవ్వరు. సో మెయిన్గా మనం జీవితంలో ఏదైనా సరే అర్థం చేసుకున్నట్టు చేయాలి. సెకండ్ థింగ్, ఇది మా దగ్గర స్పెషాలిటీ. మూడవది మనకి ఈ కాలంలో మెంటల్ స్టెబిలిటీ అనేది లోపిస్తుంది. మన నాన్న వాళ్ళు, మన తాత వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏమంటే మెంటల్ స్టెబిలిటీ. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మన మైండ్ స్టేబుల్గా ఉండాలి. ఇది స్టేబుల్గా ఉంటే అన్ని కరెక్ట్గా ఫాలో అవుతుంది. మనల్ని ఎప్పుడైనా సరే ముందుకు నడిపించేది మన ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసాన్ని మేము డెవలప్ చేస్తాం. నెక్స్ట్ థింగ్, ఏదన్నా సమస్య వస్తే భయపడకూడదు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. ఒక సమస్యకి ఎన్నో కోణాలు ఉంటాయి. మ్యాథ్స్లో ఒక ప్రాబ్లమ్స్ ఉందనుకోండి సార్, దానికి సొల్యూషన్ ఉంటుంది. అవునా? స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాం. సమస్య కూడా అంతే. జీవితంలో ఏదైనా మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్య ఏంటి ఫస్ట్ 2-3 సార్లు ఆలోచించాలి. ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్యకి మార్గం ఏంటి, ఎలా పోతే ఏమొస్తుంది. సో ఇలా సమస్యని ఎదుర్కోవడము, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ నేర్పిస్తాం. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్లో 21st సెంచరీ స్కిల్స్ అని వచ్చాయి. సో 21st సెంచరీ స్కిల్స్ అంటే 2000 సంవత్సరం తర్వాత టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు రావడం వల్ల క్రిటికల్ థింకింగ్ అనేది చాలా అవసరమైంది. ఇప్పుడు చూస్తుంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, తర్వాత రోబోటిక్స్ అంటారు. మనం ఏదైనా కరికులం తెచ్చిపెట్టడం కాదు, క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ చేయాలి. క్రిటికల్ థింకింగ్ అనేది ఓన్లీ మనుషులకే సాధ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సాధ్యం కాదని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం ఇచ్చిన డేటా మీదనే అది ఆలోచిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనిషిలాగా ఆలోచించే యంత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో మనమే దానికి డేటా ఇచ్చేది, మన డేటాని బట్టే అదే ఆలోచనలు డెవలప్ చేసుకుంటుంది. సో క్రిటికల్ థింకింగ్ మనిషిలో డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య టెక్నాలజీ మనం దాంతో సహజీవనం చేస్తున్నాం సార్. ఇప్పుడు సెల్ ఫోన్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, దే హ్యావ్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అలా అయినప్పుడు మనం వాటికి బానిస కాకూడదు, మనం దాని కంట్రోల్లోకి వెళ్ళకూడదు, అవి మన కంట్రోల్లో ఉండాలి. సో ఇలాంటివి మనము పిల్లల్లో చిన్నప్పటి నుంచే డెవలప్ చేస్తాం. లేదు ఏదైనా సరే జీవితంలో మన కంట్రోల్లో, మన ఆలోచనలు
వేరే వాళ్ళ జీవితం అది దానికంటే మన ఆలోచనలు, మన టైం మన కంట్రోల్లో ఉండాలి. ఇవి డెవలప్ చేస్తాం. క్రిటికల్ థింకింగ్ దానికి వస్తే, థింకింగ్ వేరు, క్రిటికల్ థింకింగ్ వేరు సార్. థింకింగ్ అంటే ఇది వచ్చింది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే రేపటి గురించి ఆలోచించేది క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అంటే ఇది 2 ఏళ్ల తర్వాత ఎట్లుంటుంది, 3 ఏళ్ల తర్వాత ఎట్లుంటుంది, 5 ఏళ్ల తర్వాత ఎట్లుంటుంది, చాలా లోతుగా వెళ్ళి దాన్ని అన్వేషించడం జరుగుతుంది. ఈ క్రిటికల్ థింకింగ్ అనేది చాలా 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 అవసరం ఈ టెక్నాలజీ యుగంలో. సో ఇవన్నీ ఆల్రౌండ్ స్టూడెంట్ డెవలప్మెంట్ అనేదే మా విద్యా సంస్థల యొక్క ప్రత్యేకత. మేము ఓన్లీ మార్క్స్ ఫోకస్ చేయడము, మేము జీవితం మీద ఫోకస్ చేస్తాము. ఒక విద్యార్థి 10th క్లాస్ నుంచి మా స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడి ఏ సమస్యనైనా పరిష్కరించుకొని తన అన్ని ఇంద్రియాలను నిగ్రహంలో పెట్టుకొని తనకు కావాల్సిన లక్ష్యాన్ని చేరుకునేలాగా తయారు చేయడమే మా విద్యా సంస్థల యొక్క ప్రత్యేకత. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి మీ విద్యా సంస్థల లక్ష్యం అంటారు. అవును సార్. ఓకే అండి, ఇప్పుడు మీరు శ్రీలక్ష్మి విద్యా సంస్థలు కావచ్చు, సర్వేపల్లి విద్యా సంస్థలు కావచ్చు, వాటి ఆ విద్యా సంస్థలకు వచ్చేసి మీరు డైరెక్టర్ గా, చైర్మన్ గా ఉంటున్నారు. ఈ విద్యా సంస్థల్లో మీరు ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారండి? సార్ సుమారుగా 300 మంది ఉన్నారు సార్. 300 మంది మా దగ్గర ఉన్నారు. 300 ఇంటూ మనం ఒక ఫ్యామిలీకి 4 వేసుకున్నా ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 300, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 1200 మెంబర్స్ కి మేము కల్పిస్తున్నాము. వాళ్ళందరూ మా విద్యా సంస్థల్లో భాగమైనందుకు కూడా మేము ఎంతగానో గర్విస్తున్నాం. ఓకే, నిరుద్యోగ నిర్మూలన సత్కార్యంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. దేవుడి దయ సార్, అంతే. ఓకే సార్, ఇప్పుడు ఈ విద్యారంగ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చిన నేపథ్యంలో మీకు ఏదో పెద్ద అవార్డు వచ్చిందని విన్నాం సార్. ఏంటి అవార్డు అసలు? ఇది వచ్చేసి బ్రిటిష్ పార్లమెంట్ లో ఇచ్చారు సార్ నాకు. వరల్డ్ స్కూల్ సమ్మిట్ బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ వేదికగా జరిగింది. అక్కడ సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నాకు అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఇన్నోవేటర్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ లో కొత్త కొత్త మార్పులు తీసుకురావడానికి నాంది పలికానని చెప్పి 2025 సంవత్సరానికి గాను ఇండియా నుంచి ఇన్నోవేటర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు వచ్చినందుకు కూడా నేను ఎంతగానో గర్విస్తున్నాను. ఎందుకంటే అది నా ఒక సంవత్సరం కృషి కాదు సార్. దగ్గర నేను 2017 జూన్ ఆగస్టు నుంచి ఈ విద్యా వ్యవస్థ మీద నేను రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒకటి చెప్తాను చూడండి, మన విద్యా వ్యవస్థ ఏదైనా సరే గవర్నమెంట్ పాలసీ అనేది ముఖ్యం. మనం 1980లో తీసుకొచ్చాం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది. 40 ఏళ్ల తర్వాత మొన్న వచ్చింది ఏది 2020 NEP 2020 అని మీరు వినే ఉంటారు. సో నేను 2017 నుంచి రీసెర్చ్ మొదలు పెట్టాను. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, మనకి ఇక్కడ ఎలా చదువుతున్నారు, ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, జాపనీస్, ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు అంటే సింగపూర్, ఆస్ట్రేలియా. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అంతా మనము చదవడం జరిగింది. వాటిని మనం కాపీ చేయం, కానీ వాటిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ తీసుకొని మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎలా సూట్ అవుతుంది అనేది మేము దాన్ని తయారు చేసుకొని పిల్లలకి దాన్ని నేర్పించడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా ఈ అవార్డుకి ఎంపికైన 46 మందిలో మీరు ఒకరని విన్నాం సార్. ఇది ప్రపంచ వ్యాప్తంగా 44 మంది సార్. ప్రపంచవ్యాప్తంగా ఓకే. భారతదేశం నుంచి 8 మంది, తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఒక్కడిని మాత్రమే. యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? అంటే మీ వయసు అరౌండ్ 34. అవును సార్. ఇంత చిన్న వయసులోనే మీరు ఈ స్థాయికి చేరగలిగారు. ప్రెసెంట్ యూత్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి అసలు? సార్ నేను యూత్ కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనకు ఈ యవ్వనంలో చాలా ఎనర్జీ ఉంటుంది. మనం ఎనర్జీని ఫోకస్ చేయగలగాలి, వేరే దాంట్లో పోకూడదు. మన జీవితంలో ఏదైనా లక్ష్యం సాధించాలంటే మనం ఫస్ట్ థింగ్ మనకు డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ అనేది జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. మా పేరెంట్స్ నాకు డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించారు. నేను సర్వదా వారికే కృతజ్ఞత తెలుపుకుంటాను. ఈ డిసిప్లిన్ అనేది నాకు వారి నుంచే వచ్చింది. సెకండ్ థింగ్ వచ్చేసి సమయం. అలలు ఎలాగైతే ఒక అల ఇంకొకసారి మళ్ళీ రాదో, సమయం కూడా అంతే. ఒక్కసారి ముందుకు పోయిన సమయం వెనక్కి రాదు. మీరు ఈ డిసిప్లిన్ని, టైంని మీరు రెస్పెక్ట్ చేసి మీరు హ్యాబిట్గా డెవలప్ చేసుకొని, మూడోది వచ్చేసి కష్టపడే తత్వం. ఈ 3 ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి యువత. ఇప్పుడున్న కాలంలో మీకు ఈ 3 ఉంటేనే మీరు రేపొద్దున ఏదైనా సాధించగలరు. మీరు మొత్తం అంతా టెక్నాలజీ చాలా వ్యాపిస్తుంది, మొత్తం ఉద్యోగాలు పోతున్నాయి అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. కానీ నువ్వు నిలబడాలి అంటే నీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉంటేనే తీసుకుంటారు. ఈ యువత వల్లనే ఏదైనా సరే దేశం బాగుపడుతుంది. ఎందుకంటే కొత్త అనేది ఎప్పుడైనా పాతబడిపోతుంది. కాబట్టి ఒక దేశంలో ఉండే జనాలంతా కొంత వృద్ధులైతే యువత కొంచెం ఉంటారు.
యువత మళ్ళీ రేపొద్దున వృద్ధులు అవుతారు, కొత్త యువత వస్తుంది. ప్రతిసారి యువతకి మెయిన్గా మనం డిసిప్లైన్, టైం, హార్డ్ వర్క్, డిటిహెచ్ అంటారు, డైరెక్ట్ టు హోమ్. సో ఈ మూడు మనం నేర్చుకొని వాటిని రెస్పెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు. ఈ దేశ భవిష్యత్తు మాత్రం యువత భుజాల మీదనే ఉంది, వాళ్ళే నడిపించాలి. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నోళ్ళు మనకు రాజకీయంలోకి వచ్చారు కాబట్టి మన దేశాన్ని చాలా ముందుకు తీసుకురాగలిగారు. మన జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ, బిఆర్ అంబేద్కర్ గారు కానీ, ఎంతో మంది, రాజగోపాలాచారి గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. అందరూ స్వాతంత్ర సమరంలో వాళ్ళు ఒక మన దేశ స్వాతంత్రమే ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని అర్పించారు. అందుకని స్వాతంత్రం తేగలిగారు. మనకి ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్కి వచ్చింది, బంగ్లాదేశ్కి తర్వాత వచ్చింది, చాలా దేశాలకు వచ్చింది. కానీ గట్టిగా నిలబడి ముందుకు పోయినది మాత్రం ఇండియా మాత్రమే. ఎందుకు? అప్పటి వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకొని, ఫ్రీడమ్ అనేది అంత ఈజీగా రాదు సార్. ప్రపంచానికి మనిషికి ఏదైనా గొప్ప వరం ఉందంటే అది ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ని మనం ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి. యువతకి ఇచ్చే చివరి సందేశం ఏంటంటే, మనకు స్వాతంత్రం రావడం మన అదృష్టం. ఇదంతా మన ఫోర్ ఫాదర్స్ కష్టం. మన దేశం కోసం ఎవరైతే పోరాడినారో వాళ్ళ కష్టం. ఒక ఫ్రీడమ్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళు మనకు చూపించారు. మనం దాన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం యూటిలైజ్ చేసుకోలేకపోతే మనం వేరే వాళ్ళకి మనసులేక. ఉన్నత విద్యావేత్తగా, ఒక విద్యా ప్రదాతగా మీరు ఇప్పుడు విద్యార్థులకు కావచ్చు, లేకపోతే విద్యార్థుల పేరెంట్స్ కావచ్చు, మీరు ఇచ్చే సలహా ఏంటండి, సూచన కావచ్చు? సార్, ఫస్ట్ అనేది మనకు జీవితంలో స్కూలింగ్ అనేది ఫస్ట్ ఇంటి నుంచి మొదలవుతుంది సార్. ఎలా మొదలవుతుంది? స్కూలింగ్ అంటే స్కూల్కి రావడం కాదు. స్కూలింగ్ అంటే ఒక విద్యార్థిని లేకపోతే ఒక పిల్లవాడిని అనుకున్న రీతిలో డెవలప్ చేయడం, దాన్ని స్కూలింగ్ అంటారు. సో ఈ స్కూలింగ్ అనేది ఇంటి నుంచే డెవలప్ అవుతుంది. ఫస్ట్ పేరెంట్స్ పిల్లలకు నేర్పించాల్సింది ఏమంటే డిసిప్లిన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. టైం అండ్ డిసిప్లిన్, ఈ రెండిటిని సమయపాలన అంటారు. ఈ టైం అండ్ డిసిప్లిన్ మనకి ఇంటి దగ్గర నుంచే మొదలవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. వాళ్ళకి ఏమర్థమవుతుంది సార్, మనం మాట్లాడుతుంటాము, ఆ పదాలను వాళ్ళు పిక్ చేసుకొని మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారు. దానికి అర్థం వాళ్ళకి తెలియదు, కానీ కరెక్ట్గా మాట్లాడగలుగుతారు. సో మనల్ని బట్టి మన పిల్లలు కూడా డెవలప్ అవుతారు. ఏదైనా సరే ఈ రెండు మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ సైడ్ నుంచి ఉండాలి. తర్వాత పిల్లల సైడ్ నుంచి వచ్చేసరికి ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ వాడకం చాలా తగ్గాలి. ఈ కాలంలో అటెన్షన్ డెఫిసిట్ అనేది ఉంది. ఈ అటెన్షన్ డెఫిసిట్ వల్ల పిల్లోడు క్లాస్లో కూర్చొని సరిగా పాఠాలు కూడా వినలేకపోతున్నాడు. సో వీటన్నిటిని మనం చేయాలి అంటే అందరి కృషి అవసరం దీంట్లో. పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్, స్కూల్స్ మేనేజ్మెంట్, తర్వాత సొసైటీ. ఈ 5 రోల్ ఉంది వీళ్ళది. మనం ఎంత వరకు దాన్ని విశ్లేషించి పిల్లలకి మనం ఎంత చక్కగా చెప్పగలిగితే వాళ్ళు అంత చక్కగా నేర్చుకుంటారు. తర్వాత పేరెంట్స్ వరకు వచ్చేసరికి పేరెంట్స్ ఎప్పుడైనా సరే మా పిల్లవాడు బాగా చదువుతున్నాడా లేదా, బాగా అర్థం చేసుకుంటున్నాడా లేదా, దేన్నైనా ఎదుర్కోగలుగుతున్నాడా లేదా, ఈ 3 కోణాల్లో ఆలోచించాలి. ఎప్పుడు మార్క్స్ వెంట పరిగెడితే ఆ పిల్లోనికి ఎప్పుడైనా సరే అది ఒక్కటే కనిపిస్తుంది కానీ మిగతావి కనపడవు. మన జీవితంలో పైకి రావాలి అంటే మనం అన్ని కోణాల్లో మనకు కొంత తెలిసి ఉండాలి. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది సార్, డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వు టాపర్ అంటే నువ్వు చదివావు, నువ్వు రాసావు, ఎగ్జామ్లో నీకు టాప్ మార్కులు వచ్చాయి, ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఇంటర్వ్యూలో నేను క్వశ్చన్స్ అడిగారు, నువ్వు సరిగా ఆన్సర్ చెప్పలేకపోయినావు. వాళ్ళు ఏం చూస్తారు తెలుసా ఇంటర్వ్యూలో? నీ కమ్యూనికేషన్ చూస్తారు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తారు, నువ్వు ఎలా కూర్చుంటున్నావు అనేది చూస్తారు. సో ఇవన్నీ మనం స్కూలింగ్ నుంచే నేర్పియాలి. దానికి తల్లిదండ్రుల కోఆపరేషన్ ఎంతో అవసరం. స్టూడెంట్స్ సైడ్కి వచ్చేసరికి వాళ్ళు ఏదో మనం ఈరోజు చదువుకున్నాము, ఈరోజు హోంవర్క్ ఇచ్చారు, ఈరోజు రాసాము అనేది కాకుండా మనం ఇది నేర్చుకుంటే మనం రేపొద్దున ఏదైనా మనం సాధించగలము, రేపొద్దున ఏమైనా చేయగలము, మన విషయాలన్నీ తెలిస్తేనే మనం పైకి రాగలము అనేది స్టూడెంట్స్ డెవలప్ చేసుకోవాలి. టీచర్స్ వచ్చేసి ఒకప్పుడు టీచర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నారు, అంటే ఇప్పుడు కూడా చాలా ఎక్సలెంట్గా ఉండే టీచర్స్ ఉన్నారు. ఎలా చేసేవాళ్ళంటే వర్క్ మనది, మనం పిల్లలకి ఏమైనా నేర్పియాలి అనే
వాళ్ళకి కుతూహలం ఉండేది, ఎంతూజియాజం ఉండేది. సో ఆ ఎంతూజియాజంతో నేర్పించేవారు. ఈ జనరేషన్ అంటే 2000 ఈ కరోనా తర్వాత 2015 2017 తర్వాత కరోనా తర్వాత ఇంకా చాలా ఎట్లవుతుందంటే టీచర్స్ ఏదో మనం వస్తున్నామా పోతున్నామా అనేది కూడా కొంచెం మొదలయ్యింది. సో అలా కాకుండా ప్రపంచంలో ఇన్ మై ఒపీనియన్ టీచింగ్ ఇస్ ద నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రొఫెషన్స్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. ఈ విశ్వంలో ఏదైనా ఒక ఆక్యుపేషన్ ఉంది, ఒక వృత్తి ఉంది, అన్నిటికంటే మించినది ఓన్లీ టీచింగ్. డాక్టర్ని టీచర్ తయారు చేస్తాడు, ఇంజనీర్ని టీచర్ తయారు చేస్తాడు, రాజకీయ నాయకుడిని టీచర్ తయారు చేస్తాడు. మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి ఒక్కరిని టీచర్ తయారు చేసిన వ్యక్తే. సో ఈ దేశ భవిష్యత్తు స్కూల్లో ఉంది, టీచర్ల మీద ఉంది. ఓకే అండి, ఇప్పుడు టీచర్ల గురించి అంత గొప్పగా చెప్తున్నారు, కానీ ఒక సామెత ఉంది, బతకలేక బడి పంతులు అని ఒక సామెత కూడా వాడుకలో ఉందండి. మరి ఎందుకు ఆ సామెత, ఇలాంటి సామెత వచ్చిందంటారు? సార్ ఇలాంటి సామెత ఎందుకు వచ్చిందంటే దీనికి ఒక సొల్యూషన్ కూడా మనం తీసుకురావాలి సార్. నాకున్న జ్ఞానంతో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, జీవితంలో మనం ముందుకు నడవాలి అంటే మనకు ఫైనాన్స్ అనేది ఎంతో అవసరం. అది అవునన్నా కాదన్నా అది ముఖ్యమైనదే. కానీ స్కూల్స్లో ఎలా అవుతుందంటే, మనం స్కూల్లో శాలరీస్ ఎలా ఫిక్స్ చేస్తామంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఫీజులు ఎంత, వాళ్ళు ఎంత కడుతున్నారు, సో దాన్ని బట్టి మనం శాలరీస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎక్కడ డ్రాబ్యాక్ వస్తుంది అంటే కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల స్టూడెంట్స్ డిస్టర్బెన్సెస్ అవి ఇవి ఉంటాయి. తర్వాత రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. టీచర్లు వాళ్ళ జీవనం చేయాలంటే వాళ్ళకి ఎక్కువ శాలరీస్ కావాలి. ఒకప్పుడు ఏం జరుగుతుండేదంటే బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఫస్ట్ టీచింగ్ పోస్ట్ ఎంచుకునేవాళ్ళు. తర్వాత ఏమో మీడియం నాలెడ్జ్ అంటే ఒక 75% ఉండేవాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పే టీచింగ్ ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ అంతా బాగా వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పగలిగేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే బాగా చదువుకున్న వాళ్ళు చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీరో డాక్టరో ఈ ప్రొఫెషన్స్ బాగా చదువుకునే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ సైడ్. అంటే డబ్బులు ఎక్కువ వచ్చే జాబ్ అనమాట, శాలరీస్ ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ అర్థమయ్యి కొంత అర్థం కాక ఉండేవాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో మిగిలిపోవడం జరుగుతుంది. అది మానవ సహజం. అది టాలెంట్ ఎక్కడికి వెళ్తుంది, మీకు శాలరీ ఎక్కడ ఎక్కువ ఉంటే టాలెంట్ అక్కడికి వెళ్తుంది. సో ఆ క్రమేణా టీచర్స్లో కెపాసిటీ తగ్గడము, ఈ శాలరీస్ సరిగా లేకపోవడము, ఈ రెండు రీజన్స్. మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సిండేది టీచర్స్ కెపాసిటీ డెవలప్మెంట్ పైన. అంటే కెపాసిటీ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా చెప్పాలి, సబ్జెక్ట్ ఎంత డెప్త్గా చెప్పాలి, ఎలా అనలైజ్ చేయాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి శాలరీస్. సో వాళ్ళు జీవనం గడపడం కష్టం కాబట్టి వాళ్ళకి శాలరీస్ కాకపోయినా మిగతా దాంట్లో సపోర్ట్ చేయగలగాలి. ఎవరమైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలి, ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి సపోర్ట్ రావాలి, స్కూల్ నుంచి సపోర్ట్ రావాలి. సో ఇలా సపోర్ట్ వస్తేనే వాళ్ళకు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే అండి, మీరు బేసిక్గా ఒక టీచర్ కాదు, కానీ విద్యా వ్యవస్థ పైన రీసెర్చ్ చేసిన స్కాలర్ మీరు. ఈ నేపథ్యంలో అసలు మీ దృష్టిలో నిజమైన ఉపాధ్యాయుడు అంటే ఏ విధంగా ఉండాలండి? సార్ నిజమైన ఉపాధ్యాయుడు ఎప్పుడూ నిరంతర విద్యార్థిగా ఉండాలి. ఇంకొకటి, నేను పిల్లలకు ఎంతవరకు అందిస్తున్నాను అనేది ప్రతిరోజు ఆయన ఆలోచించాలి. ఈరోజు పిల్లవాడు ఏం నేర్చుకున్నాడు. సరే ఎన్నైనా చెప్పండి, మీరు ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, ఏ వృత్తి అయినా తీసుకోండి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఏ ప్రొఫెషన్లో ఉండదు. ఎందుకంటే యు ఆర్ షేరింగ్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ని మీరు పిల్లలతో షేర్ చేస్తున్నారు. మనము అస్సలు ఆలోచించకుండా షేర్ చేసేది పిల్లలతో నాలెడ్జ్. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు అంట. భ్రాతృ జనం వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనము విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. సో ఈ పద్యంలో ఏమంటే నాలెడ్జ్, మనం ఎడ్యుకేషన్ ఎంత షేర్ చేస్తే అంత పెరుగుతుంది. మనం ఈ కాలంలో ఏదైనా ఒకరితో షేర్ చేసుకోవాలంటేనే ఇబ్బంది పడతాం. మన వాటర్ ఇక్కడ వరకు వచ్చింది, వాటర్ బాటిల్ లేదు ఇది నాది, నువ్వు వేరే తెచ్చుకో అనే వరకు వచ్చింది. కానీ మన టీచర్స్ని ఎక్కడ అప్రిషియేట్ చేయాలి తెలుసా? వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని ఎంత షేర్ చేసుకున్నా ఇంకా షేర్ చేసుకుంటూనే ఉంటారు. మనం వాళ్ళని అక్కడ అప్రిషియేట్ చేయాలి. తర్వాత టీచర్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే రికగ్నిషన్ వైపు పోకుండా, అంటే ప్రతి ఒక్కరికి జీవితంలో నాకు ఏదో ఒక ఐడెంటిటీ కావాలి, నన్ను అందరూ గుర్తించాలి అనేది ఉంటుంది. దాన్ని ధర్మంగా నిర్వర్తించాలి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, యువర్ డ్యూటీ టు ద నేషన్, యువర్ డ్యూటీ టు యువర్ సెల్ఫ్, యువర్ డ్యూటీ టు ద నెక్స్ట్ జనరేషన్. సో మీరు తయారు చేస్తేనే దేశం ముందుకు పోతుంది. ఇవి నిరంతర విద్యార్థిగా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి.
పిల్లలతో తనకు ఎంత వీలైతే అంత కొత్త ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కానీ షేర్ చేసుకోవాలి, వాళ్ళు నేర్చుకునేలాగా చేయాలి. నాలుగవది, ఈ దేశ భవిష్యత్తు వాళ్ళ భుజాల మీదనే ఉందనేది టీచర్స్ గ్రహించాలి. మీ వల్లనే ఈ దేశం ముందుకు పోతుంది, వేరే వాళ్ళ వల్ల అయితే కాదు. టీచర్కి ఆ రీప్లేస్మెంట్ ఎవ్వరు లేరు. ఇది వాళ్ళ మనసులో పెట్టుకొని ఈ కాలం వచ్చే టీచర్స్ ఖచ్చితంగా వీటన్నిటిని జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళు దానికోసం కష్టపడుతూ ముందుకెళ్ళాలి. ఓకే అండి, కర్నూలు విద్యారంగ వ్యవస్థలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? భవిష్యత్ కార్యాచరణ చెప్పమంటారా? చెప్పారు మీరు, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పారు మీరు. చెప్పాను సార్. మెయిన్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన సిలబస్ బాగుంది, మన కరికులం అనేది బాగుంది. దాని ఇంప్లిమెంటేషన్ పార్ట్ దెర్ ఈజ్ సమ్ గ్యాప్స్. అంటే సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం మనం. దీనికి కారణం వచ్చేసి టీచర్స్ ట్రైనింగ్ ఫస్ట్ థింగ్. సో టీచర్స్కి మేము ఫుల్గా అన్ని యాంగిల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనం అసలు ఈ కర్నూలులో ఇంటరాక్టివ్ ఇంటెలిజెన్స్ ప్యానల్ అంటే స్మార్ట్ బోర్డ్ టీచింగ్, టచ్ స్క్రీన్ ఉంటుంది, అది ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ స్కూల్స్ మనవి. సో టెక్నాలజీ పరంగా మేము ఎంత ముందుకైనా వెళ్తాం. ఎడ్యుకేషన్లో టెక్నాలజీని మేము చాలా బాగా వాడతాం. సో ఆ టెక్నాలజీని టీచర్స్కి నేర్పడం జరుగుతుంది. అంటే మోస్ట్ సీనియర్ స్టాఫ్ 55 ఏళ్ళు కూడా ఉంటాయి. సో వాళ్ళు కూడా దాన్ని నేర్చుకొని చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి. టెక్నాలజీతో మనం పిల్లలకి ఎంత బాగా అందించవచ్చు అనేది ఒక విషయం. రెండో విషయం, మన కరికులం బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇంప్లిమెంటేషన్ పార్ట్ దగ్గర తప్పిపోతుంది. అక్కడ ఎక్కడ తప్పిపోతుంది అంటే టీచర్ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఫోకస్, అంటే క్లాస్ రూమ్లో అటెన్షన్ పే చేయగలగాలి, టీచర్ చెప్పేది శ్రద్ధగా వినగలగాలి. ఇది సెకండ్ పార్ట్. దీని మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం, వింటున్నాడా లేదా. మా దగ్గర స్టూడెంట్ స్కిల్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది. మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం సార్. ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్క్స్ మాత్రమే ఉంటాయి, కానీ స్టూడెంట్ స్కిల్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేశాము. దాంట్లో అకాడమిక్స్ కాకుండా స్పోర్ట్స్లో ఎలా ఉన్నాడు, కంప్యూటర్స్లో ఎలా ఉన్నాడు, తర్వాత ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఎలా ఉన్నాడు, తర్వాత కొత్త ఆలోచనలలో ఎలా ఉన్నాడు. సో ఇవన్నీ మనం దాని పిల్లల నుంచి డేటా తీసుకొని వాళ్ళకు ఒక రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. మా దగ్గర మేము ఎన్ఈపి పూర్తిగా ఫాలో అవుతాము. 5+3+3+4 అనేది ఎన్ఈపిలో ఒక ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములాను మనం ఫాలో అవుతాం. సో ఈ 3+3 అనేది 3rd, 4th, 5th క్లాస్, ఇంకొక 3 వచ్చేసి 6th, 7th, 8th క్లాస్. మనం ఎందుకు సెకండ్ వరకు తీసుకోమంటే సెకండ్ వరకు బ్రెయిన్ ఇంకా అంత మెచ్యూర్ అయింది, డెవలప్ అయింది, స్కిల్స్ ఇంకా అంత డెవలప్ అయ్యిండవు. సో ఈ 3rd క్లాస్ నుంచి వచ్చేసరికి మనం చూస్తే సెకండ్ క్లాస్కి 3rd క్లాస్కి ట్రాన్సిషన్ చాలా ఉంటుంది. మనకు యూకేజీ పిల్లవాడు, ఫస్ట్ క్లాస్ పిల్లవాడు ఒకటేలాగా ఉంటారు ఇంచుమించు. ఎప్పుడైతే సెకండ్ క్లాస్ దాటిందో పిల్లోని ఆలోచనే మారిపోతుంది, పిల్లోని స్టైల్ ఆఫ్ రైటింగ్ మారిపోతుంది. మేము ఇది పర్సనల్గా గమనించాం. అంటే లైక్ స్ట్రోక్స్ మారడము. ఇప్పుడు మీరు చూడండి, మనం ఒక 10 ఏళ్ల క్రితం రాసిన రైటింగ్ ఇప్పుడు ఉండదు. ఆ చేంజ్ అనేది ఆ సెకండ్ నుంచి 3rd వచ్చేసరికి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ చేంజ్ అనేది 6th క్లాస్లో ఉంటుంది, నెక్స్ట్ చేంజ్ 9th క్లాస్లో ఉంటుంది. సో ఈ 6 years మేము మా దగ్గర అబ్జర్వర్స్ ఉంటారు. అంటే టీచింగ్ కాదు, వాళ్ళు టీచర్సే, బట్ వాళ్ళు ఏం టీచ్ చేయరు. క్లాస్కి వెళ్తారు, క్లాస్కి వెళ్ళి ప్రతి స్టూడెంట్ అబ్జర్వ్ చేస్తారు. వారంలో ఒకసారి ప్రతి స్టూడెంట్ అబ్జర్వ్ చేస్తారు. దగ్గర నేను చెప్పాను కదా సార్, 4,900, 5,000 మంది దగ్గర ఉన్నారు. సో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయడానికి మా దగ్గర ఒక సపరేట్ టీం ఉంది. దగ్గర ఒక 12 మంది వర్క్ చేస్తారు దానిపైన. ఏది ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్లో ఒక 8 మంది, టోటల్ 20 members టీం అది. వాళ్ళు వెళ్ళి చెప్పేటప్పుడు క్లాస్లో వింటున్నాడా లేదా, వింటుంటే ఎంతసేపు వింటున్నాడు, వాళ్ళు ఆ క్లాస్ అయిపోయేంత వరకు ఉంటారు. అందరు కవర్ కాలేదనుకోండి నెక్స్ట్ పీరియడ్ కూడా ఉంటారు. సో అలా డేటా తీసుకోవడం జరుగుతుంది. ఆ డేటా తీసుకొని కంప్యూటర్లో ఇన్పుట్ చేయడం జరుగుతుంది. ఒక సపరేట్ మన గ్రాఫ్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి గ్రాఫ్ జనరేట్ చేసి స్టూడెంట్ స్కిల్ అసెస్మెంట్ అని చెప్పి మేము ఒకటి తయారు చేస్తాం. దీనివల్ల లాభం ఏంటి? 3rd క్లాస్లో చేసాము, 4th క్లాస్లో చేసాము, 5th క్లాస్లో చేసాము. సో 5th అయిపోయిన తర్వాత 6thకి వచ్చే ముందర మనం ఒక పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. ఆ పేరెంట్స్ మీటింగ్లో 3 years డేటా ఇస్తాం పిల్లోడికి. మీ వాడు దీంట్లో బాగున్నాడు, దీంట్లో బాగాలేడు, దీంట్లో మార్క్స్ ఎక్కువ వచ్చాయి, దీంట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, స్పోర్ట్స్లో బాగున్నాడు, లేదంటే కమ్యూనికేషన్లో బాగున్నాడు, ఈవెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఈ థింకింగ్ బాగుంది. సో పేరెంట్స్ని కూర్చోబెట్టి కౌన్సిల్ చేయడం జరుగుతుంది.
లైక్ మీరు ఏ సైడ్ తీసుకెళ్లాలనుకుంటున్నారు పిల్లోని, మీ పిల్లోని ఇంట్రెస్ట్ ఇది, మీ పిల్లోని స్ట్రెంగ్త్ ఇది, వీక్నెస్ ఇది. 2 మాటల్లో చెప్పాలంటే స్ట్రెంగ్త్ ఇది, వీక్నెస్ ఇది. సో ఈ 2 మనం పేరెంట్స్కి వివరించడం జరుగుతుంది. దాన్ని బట్టి పేరెంట్స్ పిల్లలు కలిసి డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకున్న తర్వాత 6th క్లాస్ నుంచి ఫౌండేషన్ అనేది మొదలవుతుంది. మనకు ఐఐటి ఫౌండేషన్ కానీ, తర్వాత నీట్ ఫౌండేషన్ కానీ, తర్వాత మేము కొత్తగా సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ కూడా. అంటే సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ టు గెట్ ద జాబ్. సివిల్ సర్వీసెస్ అనేది నా దృష్టిలో ప్రతి స్టూడెంట్కి సివిల్ సర్వీసెస్ మీద అవగాహన ఉండాలి. సో దీన్ని 6th క్లాస్ నుంచి డెవలప్ చేయడం జరుగుతుంది. తర్వాత 6th, 7th, 8th 3 ఏండ్లు టోటల్ 6 years వచ్చింది. ఈ 6 years డేటా అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఆ డేటా అనేది స్టూడెంట్ ప్యాటర్న్ ఇండికేట్ చేస్తుంది మనకి. మళ్ళీ 8th క్లాస్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ని, స్టూడెంట్స్ని, మా సైడ్ టీచర్స్ని కూర్చోబెట్టి మొత్తం 6 years డేటా ఇట్లా ముందు పెట్టడం జరుగుతుంది. చూడండి, ఈ 6 ఏండ్లలో మీ పిల్లోడు ఇట్లున్నాడు, ఇప్పుడు మీ గమ్యం ఎటువైపు, పిల్లవాడికే వదిలేస్తారా, లేరు మీరు ఇంట్రెస్ట్ ఉండేదాన్ని చూస్తారా. అందరికి ఏమైందంటే సార్ డాక్టర్, ఇంజనీర్ 2 తప్ప వేరేవేం లేదు. ఒకప్పుడు డిగ్రీ ఎక్కువ చేసేవాళ్ళు, తర్వాత ఇంజనీరింగ్ ఎక్కువ చేయడం మొదలుపెట్టారు, తర్వాత డాక్టర్ ఎక్కువ చేయడం. చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. పైలట్ ఉంది, అడ్వకేట్ ఉంది, తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ ఉంది. ఇండియా 2030 సంవత్సరాలు 2030 వచ్చేసరికి 50 లక్షల మంది చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. మనం 2 ప్రొఫెషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. యాక్చురియల్ సైన్స్ అని ఒకటి ఉంటుంది సార్, అస్సలు మనం ఊహించలేము. నెలకు 10 లక్షలు శాలరీ ఇస్తారు. అది చేసేవాళ్ళు చాలా తక్కువ ఇండియాలో. వై నాట్ గో ఇన్ టు దట్? వై ఓన్లీ డాక్టర్ అండ్ ఇంజనీర్? మనకి ఇక్కడ ఏమంటే ఇన్స్టెంట్గా మనకి రివార్డ్స్ కావాలి. ఆ మైండ్ సెట్ నుంచి మేము తొలగిస్తాం అనమాట. ఒకరు 30 ఏళ్లలో, ఒకరు 22 ఏళ్లలో సక్సెస్ అవుతారు, ఒకరు 25 ఏళ్లలో సక్సెస్ అవుతారు, ఒకరు 30 ఏళ్లలో సక్సెస్ అవుతారు. అందరూ ఒకేలాగా సక్సెస్ అయితే మానవాళి అనేది ఉండదు. సో ఎవరి జర్నీ వాళ్ళది, ఎవరి ప్రయాణం వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళది, ఎవరి ఫెయిల్యూర్ వాళ్ళది. ఫెయిల్యూర్ నుంచి నడుచుకొని సక్సెస్ వైపు వెళ్ళాలి. సో 8th క్లాస్లో కెరీర్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇన్ని రంగాలు ఉంటాయి, డాక్టర్, ఇంజనీర్ మాత్రమే కాదు, ఇన్ని రంగాలు ఉంటాయి. ఏ రంగాల్లో పోవాలో మీరు డిసైడ్ చేసుకోవాలని 8th క్లాస్లో మనం చెప్పడం జరుగుతుంది. 9th నుంచి మనం ఆ వేలో వెళ్ళిపోతాం. అది మన దగ్గర ఉండే ప్రత్యేకతలు. ఓకే అండి, ఇప్పుడు విద్యా బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నట్టుగా చెప్తున్నారు మీరు. మరి మీ విద్యా సంస్థల్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సార్? ఫీ స్ట్రక్చర్ మేము మా విద్యా సంస్థల్లో ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. మా తాత రైతు సార్. మా ఫాదర్ కూడా ఒక 2-3 ఏళ్ళు వ్యవసాయం చేశారు. సో హీ నోస్ దట్ పెయిన్. మేము మా ఫాదర్, మదర్ కూడా ఇట్స్ లైక్ సర్వీస్ ఓరియంటెడ్గానే మేము ఎప్పుడు ముందుకు వచ్చాం. దేవుని దయ వల్ల నేను బాగా పెరిగాను. కొన్ని కష్టాలు చూసాము. నేను ఒక 12-13 ఏళ్ల వరకు నాకు వయసు వచ్చిన వరకు కొంచెం కష్టాల్లో ఉన్నాం. తర్వాత దేవుని దయ వల్ల మేము బాగానే ఉన్నాము. నాకు నేర్పించింది ఏంటంటే మా తల్లిదండ్రులు, మనం సొసైటీకి ఎంతో కొంత చేయాలి, నువ్వు చేస్తేనే పైకి వస్తావు. ఇది నేను పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. మీరు ఎవరైనా చూడండి, ఇప్పుడు ఫైనాన్షియల్గా కానీ రాజకీయంలో కానీ ఎవరైనా ఉన్నారు, సర్వీస్ ఎక్కువ చేస్తారు. బికాస్ దట్స్ హౌ దే గ్రో. మనం ఎంత ఇస్తే మనకు అంత వెనక్కి వస్తుంది. సో వాళ్ళు రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మా ఫాదర్ చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఉండేది. మా తాతగారు కొంత ఫీజు కట్టేవాళ్ళు, అది సరిపోయేది కాదు. మా తాతగారి వాళ్ళ అమ్మగారు ఉండేవాళ్ళు, వాళ్ళు అప్పు తీసుకొచ్చి మా నాన్నగారికి ఇచ్చి స్కూల్కి పంపించేవాళ్ళు, అంటే హైయర్ ఎడ్యుకేషన్. ఒకనొక టైంలో ఇంట్లో బంగారం అమ్మడం కూడా జరిగింది. అప్పుడు చాలా కష్టపడి కూడబెట్టుకొని 1/2 తులం 1 తులం ఉంటే ఎక్కువ సార్ ఆ కాలంలో. అది అమ్మి మా ఫాదర్ని డిగ్రీ చదివించడం కూడా జరిగింది. సో అందుకని చెప్పి లైక్ వీ నో దట్ పెయిన్. మాది ఏంటంటే హైయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ ద లోయెస్ట్ ప్రైజెస్ అనేది మా కాన్సెప్ట్. మనం హైయెస్ట్ క్వాలిటీ పెట్టాలంటే కొంత ఫీజు పెట్టాల్సి వస్తుంది. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకు ప్యానెల్స్ ఉన్నాయి. జస్ట్ నౌ ఐ సెడ్, నేను ఈ కరికులం అంతా చెప్పాను. ఈ కరికులం అంతా మీరు ఇంటర్నేషనల్ స్కూల్లోకి వెళ్తే దే విల్ ఛార్జ్ 1,20,000 రూపీస్. మనం ఇక్కడ 1,20,000 40%కే ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్. అలా హైయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ అనేది మా కాన్సెప్ట్. ఇప్పుడు కర్నూలులో చాలా, అంటే సంస్థల పేర్లు వద్దండి,
ఇక్కడ ప్రస్తావించడం భావ్యం కాదు. చాలా విద్యా సంస్థల్లో కూడా పనిచేసే ప్రైవేట్ టీచర్స్ కి టార్గెట్స్ పెడుతున్నారు యాజమాన్యాలు. అలాంటి పరిస్థితి మీ స్కూల్లో కూడా ఉందా? లేదు సార్, అస్సలు మా స్కూల్ గేట్ లోపల కూడా రానియదండి. ఎందుకంటే నేను ఇప్పుడే ఇంతకుముందే చెప్పాను, టీచింగ్ ఈజ్ ద నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రొఫెషన్స్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. సో టీచర్ అనేవారు టీచ్ చేయాలి. వాళ్ళ బాధ్యత, వాళ్ళ ధర్మం ఏంటి? పిల్లవాడికి నేర్పించాలి, పిల్లవాడు నేర్చుకునేలా చేయాలి. దీని మీద ఫోకస్ చేయాలి. కానీ వాళ్ళని అడ్మిషన్లకు తిప్పి ఇవంతా అసలు మా సిస్టంలోనే లేదు. దట్ ఈస్ అగైనెస్ట్ ద టీచింగ్ ప్రొఫెషన్. వి స్ట్రాంగ్లీ కండెమ్ దట్ కైండ్ ఆఫ్ క్యాన్వాసింగ్ బై ద టీచర్స్. సో ఇప్పటి వరకు క్యాన్వాసింగ్ అసలు మేము ఎప్పుడు చేయలేదు. వీ ఓన్లీ గో ఫర్ మౌత్ పబ్లిసిటీ అండ్ రిజల్ట్స్. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట చెప్పారు, ఎవ్రీథింగ్ కమ్స్ టు అస్ దట్ బిలాంగ్స్ టు అస్ ఇఫ్ వీ క్రియేట్ కెపాసిటీ టు రిసీవ్ ఇట్. సో వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ కెపాసిటీ. మన దగ్గర కెపాసిటీ ఉంటే మన దగ్గరకు వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో మీరు ఏదో నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నారని తెలిసింది, అదేంటండి అసలు? సార్ ఇది వచ్చేసి మేము ప్రతి ఇయర్ ఒక 3 కొత్త విషయాలు చేస్తాం సార్. దాంట్లో భాగంగానే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి స్టూడెంట్ యాక్టివిటీస్ సెంటర్ ఒకటి, రెండోది కోడ్ స్కూల్ ఫిన్లాండ్తో మేము అఫీషియల్గా సైన్ చేయడం జరిగింది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫిన్లాండ్ అంబాసిడర్ ఇన్ దుబాయ్ టు ఇంట్రడ్యూస్ కోడింగ్ ఇన్ కర్నూల్. అండ్ వీఆర్ ద ఫస్ట్ స్కూల్స్ టు సైన్ దట్. వేరే ఏ స్కూల్స్ సైన్ చేయలేదు ఇంతవరకు. వీఆర్ ద ఫస్ట్ స్కూల్స్ టు సైన్ దట్. ఈ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఇన్ ద స్కూల్ విల్ బి ఆర్గనైజ్డ్ బై ద స్టూడెంట్స్. ఇలా ఈవెంట్స్ కానివ్వండి, యాంకరింగ్ కానివ్వండి. అంటే దీనివల్ల వాళ్ళకి ఏం తెలుస్తుందంటే మీరు టైంని ఎలా మేనేజ్ చేయాలనేది ఫస్ట్ తెలుస్తుంది. తర్వాత ఒకటి ఏదైనా చేయాలంటే దాని వెనకాల ఎంత కష్టం దాగుందనేది తెలుస్తుంది. పేరెంట్స్ స్కూల్కి వచ్చి ఫీజు కట్టడం వరకు మాత్రమే పిల్లలకు తెలుసు, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంది అనేది ఒక పేరెంట్కి మాత్రమే తెలుసు. సో ఈ స్టూడెంట్ యాక్టివిటీస్ సెంటర్ వల్ల మొత్తం ఈ అన్ని విషయాలు మన జీవితంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ విషయాలు, అన్ని కోణాలు ఈ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. చివరగా అండి, మీ జీవితాశయం ఏంటండి అసలు? సార్ నా జీవితాశయం వచ్చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రపంచ దేశాల మధ్యలో పెట్టాలి అనేది నా జీవితాశయం. ఎందుకంటే మీరు చూడండి, మనం ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, తర్వాత ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నీ మాట్లాడుకుంటాం. రేపొద్దున ప్రపంచం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. అది నా జీవితాశయం. దాని వంతు కృషి నేను ఇక్కడ నుంచి మొదలు పెడతాను. పిల్లవాడు తన కాళ్ళ మీద తాను నిలబడి జీవితంలో అన్నింటినీ ఎదుర్కోగలగాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయడమే మా జీవితాశయం. ఓకే అండి, పిఠల్ దీక్షిత్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై.